Hey, hi, hello students. Welcome back to my YouTube channel. This is Shiva. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే ఆప్టిక్స్. ఈ ఆప్టిక్స్ అనేది ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఇది ఎంత పెద్ద ఆప్టిక్స్ అనే లెసన్ అంటే మనకి చాలా పెద్ద కంటెంట్ ఉన్న లెసన్. ఈ ఆప్టిక్స్లో మనకి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి లేకపోతే సిబిఎస్ఈ క్లాస్ 12 స్టూడెంట్స్కి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ టూ సబ్ టాపిక్స్గా డివైడ్ చేశారు. ఆప్టిక్స్ లెసన్లో నుంచి మనకి రే ఆప్టిక్స్ అండ్ వే ఆప్టిక్స్ అనే లెసన్. సో ఇప్పుడు మనం ఈరోజు వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్స్ ఫస్ట్ ఇందులో ఈ సబ్ టాపిక్స్ ఉన్న రే ఆప్టిక్స్ను డిస్కషన్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వీడియో విల్ డిస్కస్ వాట్ వే ఆఫ్ ఆప్టిక్స్ వర్ బి డివైడెడ్. అంటే ఆప్టిక్స్ అనేది ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అంటున్నాం. మళ్ళీ ఈ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చూడండి, ఒకసారి మీకు బ్రీఫ్గా ఇమాజినేషన్ ఇస్తాను. ఆప్టిక్స్ వీ హ్యావ్ ఎ 2 types ఆఫ్ డివిజన్ బేస్డ్ ఆన్ దేర్ ప్రాపర్టీస్. రే ఆప్టిక్స్ అనేది ఒకటి అండ్ నెక్స్ట్ వన్ వేవ్ ఆప్టిక్స్ అనేది ఒకటి. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఈ ఆప్టిక్స్ అనేది డిస్కషన్ చేస్తాం. సో రే ఆప్టిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ ఆప్టిక్స్ అండ్ సిమిలర్లీ వేవ్ ఆప్టిక్స్ నథింగ్ బట్ ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్, బ్రాంచ్ ఆఫ్ ఆప్టిక్స్. సో ఈ ఆప్టిక్స్ లెసన్లో నుంచి మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రే ఆప్టిక్స్. ఈ రే ఆప్టిక్స్ ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందంటే కంప్లీట్గా ఒకే లెసన్తో డిస్కషన్ చేయలేం. హెవీ కంటెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెవీ కాన్సెప్ట్స్ ఉన్న లెసన్ ఏదన్నా ఉందంటే అది రే ఆప్టిక్స్. చాలా పెద్ద కంటెంట్ ఉంటుంది. మన డైలీ లైఫ్లో డిస్కస్ చేసే కంటెంట్సే ఉంటాయి, లేకపోతే డైలీ లైఫ్లో కనిపించే కంటెంట్సే మనకు ఉంటాయి. సో ఆప్టిక్స్ ఈజ్ నథింగ్ బట్ మనకు తెలిసిన విషయమే. ఆప్టిక్స్ అంటే ఏంటి తెలుసు చెప్పండి. దిస్ ఈజ్ ఆల్ ఈజ్ రిలేటెడ్ విత్ అవర్ హ్యూమన్ ఐస్ అండ్ ఈవెన్ యానిమల్ ఐస్. అంటే హ్యూమన్ ఐతో కాంటాక్ట్ ఉన్న ప్రతి దాన్ని మనం ఆప్టిక్స్ అంటున్నాం. ఈ కలర్స్ విషయంలో కానీ లేకపోతే లైట్ విషయంలో కానీ ఏదైనా చూడగలుగుతున్నామంటే దిస్ ఆల్ విల్ బీ ఎండోడ్ విత్ అవర్ ఐస్. సో ఇప్పుడు దీంతో నేచర్తో కనెక్ట్ అయిపోతుంది యాజ్ వెల్ యాజ్ లైట్తో ఎక్కువగా రిలేటివ్గా ఉంటుంది. కాబట్టి ఆ లైట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఆ లైట్స్ ఎలా ట్రావెల్ చేస్తున్నాయి, వాటికి రిఫ్లెక్షన్ ఉంటుందా, రిఫ్రాక్షన్ ఉంటుందా, లేదా ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలో ట్రావెల్ చేస్తే ఏమవుతుంది, లేదా ఒక ప్లెయిన్ మిర్రర్స్ మనం అప్పుడప్పుడు హెయిర్ కటింగ్ షాప్స్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే 2 ప్లెయిన్ మిర్రర్స్ పక్కపక్కలో పెట్టినప్పుడు మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. వై? సో అదేవిధంగా వాటికి ఎక్కడ మనకు ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే ఒకవేళ స్పెరికల్ మిర్రర్స్ తీసుకున్నప్పుడు లేదా స్పెరికల్ షేప్లో ఉన్న కాన్కేవ్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్స్ కానీ తీసుకున్నప్పుడు వాటి యొక్క ఇమేజెస్ ఎక్కడ ఫామ్ అవుతాయి, అసలు ఫోకల్ లెంత్ అంటే ఏంటి, అసలు ఫోకీ అంటే ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కంప్లీట్లీ వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్ అబౌట్ రే ఆప్టిక్స్. సో రే ఆప్టిక్స్ గురించి మనం డీప్గా డిస్కషన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఇనఫ్ టు డిస్కస్ విత్ వన్ వీడియో అండ్ విల్ డిస్కస్ విత్ పార్ట్స్ ఆఫ్ వీడియోస్. సో ఫస్ట్ ఈరోజు మనం రే ఆప్టిక్స్లో పార్ట్ 1 డిస్కస్ చేద్దాం అండ్ మనం నెక్స్ట్ వీడియోస్లో పార్ట్ 2 కూడా డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా సరే నా వీడియో కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, కమెంట్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే అవసరం లేదు. ఓకేనా? సో లెట్స్ గో టు స్టార్ట్ ద వీడియో. దట్ ఈజ్ రే ఆప్టిక్స్ విచ్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జనరల్ లైఫ్లో డిస్కస్ చేసే టాపిక్. సో ఈ రే ఆప్టిక్స్ మనం ఇంత డీప్గా ఎందుకు డిస్కషన్ చేస్తున్నాం అంటే దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏపీ ఈసెట్. ఏపీ సెట్ వాళ్ళకు ఉన్నది కదా ఎంసెట్ని కాస్త వాళ్ళు ఏపీ ఈసెట్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఎంసెట్ వాళ్ళ స్టూడెంట్స్ తెలంగాణ వాళ్ళకి అండ్ నీట్ స్టూడెంట్స్ కూడా చాలా చిన్న క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో హ్యూమన్ ఐస్ రెటీనాకు సంబంధించింది వాటి గురించి మనం డిస్కషన్ అనేది చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. టుడే ఈజ్ రే ఆప్టిక్స్. టేక్ యువర్ నోట్బుక్ అండ్ టేక్ యువర్ పెన్. స్టార్ట్ వాట్ ఐమ్ రైటింగ్ హియర్. ఓన్లీ మనం కాన్సెప్చువల్గా యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్ చేస్తూ డిస్కస్ చేసే వీడియో ఇది రే ఆప్టిక్స్. సో రే ఆప్టిక్స్ కంటే ముందు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే జనరల్గా మనం ఇప్పుడే చెప్పాం మొత్తం నేచర్లో ఉన్న లైట్తో రిలేటెడ్ అవుతూ ఉంటుంది. సో ఆప్టిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఆల్వేస్ కంప్లీట్లీ రిలేటెడ్ అబౌట్ ద లైట్. ఈ లైట్ మనకి ఎలా ట్రావెల్ చేస్తుంది, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, వాటి గురించి డిస్కషన్ చేస్తాం. And before going to that, light is nothing but you should remember that one point is it is electromagnetic waves. We know that electromagnetic waves. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనకి ఎలా డిపెండ్ అవుతాయో అనేది ఇప్పుడు మనం కంప్లీట్గా చూద్దాం. చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని ఎందుకు అంటున్నాం?
ఎప్పుడైనా సరే ఒక లైట్ ఒక సన్లైట్ నుంచి వస్తున్నా కానీ లేదా మామూలుగా మనకు కనిపించే లైట్ నుంచి వస్తున్నా కానీ అందులో చిన్న పార్టికల్స్ అనేటివి జాయినింగ్ అవ్వడం వల్లనే మనకు లైట్స్ అనేటివి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తుందని చెప్తున్నాం. అదేవిధంగా ఆ లైట్ ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, లేకపోతే ఆ లైట్ యొక్క స్పీడ్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, వాటిని ఎందుకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటున్నాం అంటే చూడండి. సో ఎప్పుడైనా సరే మనకు చాలామంది సైంటిస్టులు చెప్పారు, ప్లాంక్స్ చెప్పిండు, చాలామంది ఐన్స్టీన్ చెప్పిండు. సో లైట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ, క్వాంటా అనే ఎనర్జీతో ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీని ఎప్పుడు కన్సిస్ట్ అవుతూ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇలా కన్సిస్ట్ అవుతూ రే అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇట్స్ ప్రాపర్ డైరెక్షన్స్తో స్టార్ట్ అవుతుంది. సి లెట్ us assume this is the sun and we have a earth. ఓకే, ఎర్త్ సన్ నుంచి ఎర్త్ లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఎలా ట్రావెల్ చేస్తుంది? రే నుంచి ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్న ఈ పార్టికల్స్ అనేటివి కన్సిస్టింగ్ అవే సమ్ ఎనర్జీ. ఈ ఎనర్జీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా ట్రావెల్ చేస్తున్నాయి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేషన్స్ ఉంటాయి. ఎలా ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలేషన్స్ ఉంటాయి అంటే లెట్ us take one silver plate here. ఈ సిల్వర్ ప్లేట్ కానీ లేకపోతే ఒక సిలికాన్ ప్లేట్ కానీ ఇక్కడ యూజ్ చేసిన వెంటనే మనకి ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేటివి ఎమిట్ అవుతున్నాయి. దట్ వీ కెన్ కాల్ ఇస్ సోలార్ ఎనర్జీ. సో ఈ సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తూ మనం డిస్కస్ చేసేది ఏంటి? ఈ సోలార్ ఎనర్జీ వల్ల మనకి ఏం డెవలప్ అవుతుంది? వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రాన్స్. అండ్ వీ నో దట్ మూవింగ్ చార్జెస్ ఆర్ ఆల్వేస్ డెవలప్ మ్యాగ్నెటిజం ఆల్సో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్సో. సో ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది కాబట్టి వీటి రెండింటి ద్వారా డెవలప్ అయ్యే వేవ్స్ని మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటాం. సో ఇస్ దట్ క్లియర్? సో రేడియేషన్ ఎలా డెవలప్ అవుతుందంటే ఆల్వేస్ ఇట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. వీటి యొక్క రేంజెస్ మనకి ఎక్కడి నుంచి చూస్తామంటే మ్యాక్సిమం 400 నానోమీటర్స్ వేవ్ లెంత్ నుంచి, ఈ వేవ్ లెంత్ ఎలా ఉంటుంది అంటే మ్యాక్సిమం 400 నానోమీటర్ వేవ్ లెంత్ నుంచి 750 నానోమీటర్స్ యొక్క వేవ్ లెంత్ మధ్యలో ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఐ డోంట్ క్లియర్ విత్ దిస్. సో ఈ రేంజ్లో మాత్రమే మనకి వీటి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇది మనకి మళ్ళీ ఆ లైట్ అక్కడ నుంచి సన్ నుంచి వస్తున్నప్పుడు ఎంత స్పీడ్తో మన దగ్గరికి వస్తుంది? హౌ మచ్ స్పీడ్ ఇట్స్ క్యారీస్ టు కవర్ ఫ్రమ్ ద సన్ టు ఎర్త్? డిడ్ యూ ఎనీబడి నో? The speed of light, anybody guess this one? Speed of light is always studying, have been since childhood also. Speed of light of the ray is equal to 2.9974 into 10 to the power of 8 meter per second. సో దీన్ని మనం అప్రాక్సిమేట్గా ఎలా తీసుకుంటాం అంటే దిస్ అప్రాక్సిమేట్లీ 3 into 10 to the power of 8 meter per second అని చెప్తాం. లేదా C is equals to 3 into 10 to the power of 5 కిలోమీటర్స్ పర్ సెకండ్తో ట్రావెల్ చేస్తుంది. అంటే ఒక సెకండ్కి 3 lakhs కిలోమీటర్ స్పీడ్తో లైట్ అనేది ఎంత దూరంలో ఉన్నా కానీ ట్రావెల్ చేస్తుంది. కాబట్టి మన సన్ నుంచి ఎర్త్కి రావడానికి సన్ యొక్క లైట్ యొక్క టైం ఎంత డ్యూరేషన్ పడుతుందో తెలుసా? 8 minutes డ్యూరేషన్ పడుతుందంట. 150 million కిలోమీటర్స్ దూరంలో ఉంది మనకు సన్ అనేది మన ఎర్త్ సర్ఫేస్కి. ఈ 150 million కిలోమీటర్స్లో ఉన్న సన్ నుంచి మనకు సన్ లైట్ మన ఎర్త్ సర్ఫేస్కి ఎర్లీ మార్నింగ్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 8 minutes. దట్ మచ్ ఆఫ్ లెస్ టైంతో మనం అంత దూరంలో ఉన్న లైట్ని ఇక్కడికి రీచ్ అవుతున్నాం. దిస్ ఈజ్ వాట్ రిలేషన్ ఈజ్ అబౌట్ స్పీడ్ ఆఫ్ లైట్. క్లియర్? నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి వీటి నుంచి మెల్లగా లైట్ అనేది రిఫ్లెక్షన్ అవుతుందా లేదా రిఫ్రాక్షన్ అవుతుందా లేదా రిఫ్లెక్షన్ అయితే ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి, రిఫ్రాక్షన్ అయితే ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి ఇందులో నుంచి అని అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఇవి ఆల్సో చిన్న చిన్న టాపిక్సే, మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్సే. ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ మనకు తెలిసిన విషయమే కదా. సో ఇప్పుడు మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎలా పాసిబుల్ అవుతుంది? మనం ఎప్పుడైనా సరే ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కడో వాటర్లో కానీ లేకపోతే ఒక ప్లేన్ మిర్రర్లో కానీ చూస్తున్నప్పుడు మన ఇమేజ్ ఎక్కడో ఉన్న లేని పర్సన్ యొక్క రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. లేదా చిన్న ఉన్నప్పుడు మనం మిర్రర్ తీసుకొని ఎండకు వచ్చేసి ఆ లైట్ని మిర్రర్ మీద పడ్డ వెంటనే మిర్రర్ నుంచి ఇంట్లో కానీ లేకపోతే ఒక పర్సన్ మీద కానీ లైట్ వేయడం చేస్తూ ఉంటాం. ఇది ఇలాంటివి అంటే అక్కడ ఏమవుతుంది, లైట్ ఇక్కడ ఇన్సిడెంట్ అవుతూ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎలా జరుగుతుంది, దానికి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, ఏదైనా కండిషన్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ఐ టేక్ ఎనీ ఇన్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ సర్ఫేస్, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ సర్ఫేస్ ఆర్ రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఆల్సో. ఓకే, రిఫ్లెక్ట్ సర్ఫేస్ అవుతేనే రిఫ్లెక్ట్ అవుతాయి,
కొన్ని సర్ఫేసెస్ రిఫ్లెక్ట్ చేయవు లైట్స్ని, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. లెట్ us see if the ray is incidenting on the surface. Okay, we know the ray is nothing but it's consisting of a light. So light is nothing but it's electromagnetic wave. So ఈ electromagnetic wave అనేది ఇన్సిడెంట్ అయిన వెంటనే we know that ఇలా ఇన్సిడెంట్ అయిన లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇదంతా మనకు తెలిసిన విషయం, చిన్నప్పటి నుంచి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందని చెప్తూనే ఉంటాం. కాబట్టి ఇలా ఇన్సిడెంట్ అవుతున్న లైట్కి ఏమైనా ప్రాపర్టీస్ ఉంటాయా? ఒకవేళ ఇక్కడ మనం నార్మల్ని అజ్యూమ్ చేసుకుంటే దిస్ లెటర్స్ టేక్ దిస్ ఇస్ అ నార్మల్ సర్ఫేస్ ఆర్ నార్మల్ డ్రాన్ ఫ్రమ్ ఇన్సిడెంట్ టు రిఫ్లెక్టెడ్. ఎక్కడైనా సరే ఎలాంటి ఇంక్లైన్ ప్లేన్స్, ఒకవేళ ఇలాంటి సర్ఫేస్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, సో ఇలాంటి సర్ఫేస్ తీసుకున్నప్పుడు మళ్ళీ లైట్ ఇలా ఇన్సిడెంట్ అవుతుందంటే ఇలా వెళ్తుంది. సో దిస్ ఇస్ ఇన్సిడెంట్ అండ్ దిస్ ఇస్ రిఫ్లెక్టెడ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఒక నార్మల్ని అజ్యూమ్ చేసుకుంటాం, అంటే ఆ సర్ఫేస్ మధ్యలో యాంగిల్కి రిఫ్లెక్షన్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది అనేది చూసే ప్రాపర్టీస్. అండ్ వి నో దట్ ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి ఈ నార్మల్తో ఇన్సిడెంట్ చేసే యాంగిల్ని ఇన్సిడెంట్ యాంగిల్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ యాంగిల్. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, సర్ఫేస్ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ చేసే యాంగిల్ని ఆర్ అంటాం. దాన్ని మనం ఏమిటంటే రిఫ్లెక్టెడ్ యాంగిల్ అని చెప్తాం. రిఫ్లెక్టెడ్ యాంగిల్. సో ఈ రిఫ్లెక్టెడ్ యాంగిల్కి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా? ఈజ్ దేర్ ఎనీ లా ఆఫ్ రిఫ్లెక్షన్? ఎస్, వీ హ్యావ్ ఎ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఏం చెప్తుంది అని అంటే, లా ఆఫ్ రిఫ్లెక్షన్, ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్ మనకు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. చూడండి, మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటే కూడా మనకు తెలుస్తుంటుంది. ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఆల్వేస్ సేస్ దట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఎక్కడైనా తీసుకోండి, ఇప్పుడు మనం ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందో నార్మల్ లైన్తో, యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్టెడ్ కూడా అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. వాట్ ఎవర్ సర్ఫేస్ యూ కెన్ టేక్. Let us discuss different surfaces we have to do. So that is employ, if you remember that one, law of reflection is nothing but it is angle of incidence is equal to angle of reflection. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చూద్దాం. ఫర్ సపోజ్ మనం డిఫరెంట్ ఏరియాస్ ఏమైనా తీసుకుందామంటే, ఇస్ దట్ క్లియర్? షెల్ ఐ రఫ్? సో ఇప్పుడు మనకి డిఫరెంట్గా మనకి ఇక్కడ ఏదైనా చూద్దాం, ఒక డిఫరెంట్ సర్ఫేసెస్ తీసుకొని ఏరియా ఏమవుతుందని చూద్దాం. చూడండి, ఫస్ట్ సపోజ్ డిఫ్యూజ్డ్ ఏరియాస్, డిఫ్యూజ్డ్ సర్ఫేసెస్ లేకపోతే డిఫ్యూజ్డ్ సర్ఫేసెస్. ఈ డిఫ్యూజ్డ్ సర్ఫేస్ అంటే మనకు సర్ఫేస్ అనేది ప్లెయిన్గా ఉండకపోవచ్చు, ఇలా ఉంటుండొచ్చు. సో ఇలాంటి సర్ఫేస్ మీద లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలా ఉంటుంది? లా ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా కాదా? లెట్ us see if the light is incidenting on here like this, and we know that the light will be bends like this way. And if you light, one more light is incident on here, and ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఎత్తుగా ఉంది కాబట్టి ఇలా పోతుంది. సో వాట్ ఎవర్ ఇన్సిడెంటింగ్ సర్ఫేస్ వీ హ్యావ్ లైక్ దిస్, ఇక్కడ ఇన్సిడెంట్ అవుతే మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోతుంది. తెలుసు కదా, ఒక బాల్ని, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకేంటి, ఒక బాల్ని స్ట్రైట్గా సర్ఫేస్ మీద పడేయండి, లేదా సర్ఫేస్ మీద కొట్టండి. ఆ బాల్ అనేది స్ట్రైట్గా మీ చేతికి వస్తుందా, పక్కకి వెళ్తుందా? ఎలా వస్తుంది? సో సింపుల్ పాత్ ఆఫ్ ట్రాజెక్టరీ. లైట్ కూడా అలాగే, ఒక బాల్ని స్ట్రైట్గా వేస్తే వస్తుంది, లేదా ఇలా ముందుకి ఇలా పడేస్తే, ఒక యాంగిల్లో పడేసినాం అనుకో, మళ్ళీ అదే యాంగిల్లో ముందుకు వెళ్ళిపోతుంది రిఫ్లెక్ట్ అవుతూ. అర్థమవుతుందా? సో ఇక్కడ మన సిచ్యువేషన్ ఏంటి అంటే, మళ్ళీ ఇలాంటి సర్ఫేస్ మీద మనం బాల్ వేసామనుకోండి, ఇక్కడ బాల్ ఇన్సిడెంట్ అయిందంటే మనకి ఎలా వెళ్తుంది, ఇక్కడ కిందికి వెళ్తుంది, అంటే ఎక్కువ రిఫ్లెక్షన్ అనేది కాదు. కానీ అదేవిధంగా ఇలాంటి ఎత్తు సర్ఫేస్ మీద పడ్డప్పుడు బాల్ అనేది ఇలా ఇన్సిడెంట్ అయితే ఎలా అవుతుంది, అలా రిఫ్లెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ యాంగిల్ ఆఫ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా కాదా అనేది చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మరి ఈ రెండు యాంగిల్స్కి, ఇన్సిడెంట్ యాంగిల్కి అండ్ రిఫ్లెక్టెడ్ యాంగిల్కి మనం ఒక నార్మల్ని అజ్యూమ్ చేసుకోవాలి కదా. సో దిస్ ఈజ్ నార్మల్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉంటుందో అక్కడ నుంచి అక్కడ కూడా రిఫ్లెక్టెడ్ యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ మళ్ళీ ఒక నార్మల్ లైన్ అజ్యూమ్ చేసుకోండి. దిస్ ఈజ్ అ నార్మల్ లైన్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ లైన్ అండ్ దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ లైన్. మరి వీటికి మధ్య యాంగిల్ కూడా ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ అవుతుంది. అండ్ దిస్ థర్డ్ రే చూడండి, థర్డ్ రేకి ఇది నార్మల్ అనుకుంటే ఇది ఎంత ఇన్సిడెంట్ అవుతుందో ఇది కూడా మనకు అంతే రిఫ్లెక్టెడ్ అవుతుంది. దిస్ ఈజ్ ద లా ఆఫ్ రిఫ్లెక్షన్ కంపల్సరీ మనకి జరిగే సిచ్యువేషన్స్. అండ్ వన్ మోర్ పాయింట్, ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఎలాంటి సర్ఫేస్కైనా ఇంపార్టెంట్ పాయింట్స్ లేకపోతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్కి మనకు
చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఎలాంటి సర్ఫేస్కైనా దిస్ విల్ బీ అప్లికేబుల్ ఫర్ ఆల్ సర్ఫేసెస్, అప్లికేబుల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ సర్ఫేసెస్. ఈ ఆల్ కైండ్ ఆఫ్ సర్ఫేసెస్కి ఎందుకు అప్లికేబుల్ అవుతుంది? బికాజ్ మనకి ఇక్కడ ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. డిఫ్యూజ్డ్ సర్ఫేసెస్కి ఉన్నప్పుడు మాత్రమే వచ్చిందంటే ఈ ఆల్ సర్ఫేసెస్ కూడా మనకు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అన్న పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనకి ప్రాక్టికల్గా వర్కౌట్ అయిన థింగ్స్ని మనం నేచర్లో డిస్కస్ చేస్తాం, ఈ ఫిజిక్స్ లెసన్లో కూడా డిస్కస్ చేస్తాం. కాబట్టి ఫర్ సపోజ్ ఇలాంటి ఒక కర్వ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఇలా కర్వ్డ్ సర్ఫేస్ మీద లైట్ ఇన్సిడెంట్ అయిందంటే డెఫినెట్గా ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ దిస్ ఇస్ ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ దిస్ వన్ ఇస్ రిఫ్లెక్టెడ్ యాంగిల్, బోత్ విల్ బీ ఈక్వల్. దిస్ ఈస్ ద నార్మల్. అండ్ సిమిలర్లీ ఇలాంటి సర్ఫేస్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి సర్ఫేస్ మీద కూడా ఒకవేళ లైట్ ఇన్సిడెంట్ అయినా కానీ దిస్ విల్ బి డెఫినెట్లీ రిఫ్లెక్ట్ లైక్ దిస్ అండ్ దిస్ వన్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్. నేను చేసేటప్పుడు కొంచెం యాంగిల్ అనేది ఎక్కువ తక్కువ కనిపించవచ్చు. సార్ ఎందుకు అలా చేశారని క్వశ్చన్ చేయకండి. ఈ నార్మల్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా గీస్తే డెఫినెట్గా మనకి ఇన్సిడెంట్ యాంగిల్ అనేది ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ యాంగిల్ అవుతుంది. దేర్ ఫోర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్. సో వీటి మీద మనకి ఇలా అవుతున్నప్పుడు మనకు ఈ యాంగిల్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి ఇలా డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఒకవేళ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి ఒకవేళ డిఫరెంట్గా మనం చూపించాలి అనుకుంటే, ఫర్ సపోజ్ ఇలాంటి సర్ఫేస్ మీద ఉన్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఒక ప్లేన్ సర్ఫేస్ తీసుకుంటున్నాను, ఈ ప్లేన్ సర్ఫేస్ నుంచి దీనికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ అనేది లేకపోతే ఒక రే అనేది ఇన్సిడెంట్ అవుతుంది అనుకుందాం. సో ఈ పర్పెండిక్యులర్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా రే అనేది ఇన్సిడెంట్ అయిందంటే వినో ఎలా వస్తుంది చెప్పండి, రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది? ఇట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద 180 degreesలో ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య ఇన్సిడెంట్ రే అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్టెడ్ రే మధ్య యాంగిల్ ఎంత ఉందంటే చెప్పండి, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ యాజ్ వెల్ యాజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో బి 0. ఎందుకు ఇక్కడ 0 అవుతుంది? ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్షన్ గురించి డిస్కషన్ చేయాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇది చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం మనం, చిన్న చిన్న తరగతుల్లో మనకు చాలాసార్లు వచ్చింది. ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. చూడండి, ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ వెరీ ఇంట్రెస్టెడ్ ఫ్యాక్ట్. deviation of reflected light. Deviation of reflected light గురించి డిస్కస్ చేస్తున్నా. ఫర్ సపోజ్ లెట్ us assume here one light is incidenting here and another light is reflecting like this. సో ఇన్సిడెంట్ అవుతున్న లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఒక నార్మల్ లైన్ అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, ఒక నార్మల్ లైన్ అజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నార్మల్ లైన్ అజ్యూమ్ చేసుకుంటే లెట్ us దిస్ ఈజ్ వి నో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ దిస్ వన్ ఆల్సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ అని చెప్తాం. ఒకవేళ మనకు ఈ యాంగిల్ రే అనేది స్ట్రైట్గా వెళ్తే ఇలా వెళ్తుంది. క్లియరా? అంటే ఇది ఒక సర్ఫేస్ అనుకున్నాం. ఒకవేళ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్షన్ కాకుండా రే అనేది స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఎంత డీవియేషన్ అవుతుంది? ఇలా ఇన్సిడెంట్ అయిన రైట్ ఎంత డీవియేట్ అవుతుందంటే ఇక్కడ దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఇస్ డెల్టా. సో ఇక్కడ డెల్టా అంటే ఏంటంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ చూడండి, ఇన్సిడెంట్ రే ఈజ్ గోయింగ్ లైక్ దిస్, నథింగ్ బట్ ఇక్కడ చూడండి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఉంది కదా, అంటే వీటి మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు 2π degrees, 2π రేడియన్స్ ఉన్నట్టు. అవునా? అంటే ఈ 2π రేడియన్స్ యాంగిల్ లేకుండా రిఫ్లెక్ట్ అవుతుంది, డీవియేట్ అవుతుంది. కాబట్టి ఎంత మైనస్ అవుతుంది? మైనస్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ప్లస్ రిఫ్లెక్టెడ్ రే. డెల్టా కావాలంటే ఏంది? 2πలో నుంచి ఐని మరియు యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్టెడ్ రేను తీసేస్తే మనకు వచ్చేదే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ నుంచి మనం ఇలా కన్సిడర్ చేస్తున్నాం. అండ్ వీ నో దట్ ఫ్రమ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్ నుంచి ఏం చెప్తాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి ఐ ప్లేస్లో ఆర్ కానీ ఆర్ ప్లేస్లో ఐ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 2π ఇంటూ 2π మైనస్ ఆఫ్ 2i లేకపోతే 2r అని మనం కన్సిడర్ చేస్తాం. ఈజ్ దట్ క్లియర్? సో ఇప్పుడు మనం చూడండి, ఐ అంటే ఏంటి? ఇన్సిడెంట్ యాంగిల్. దిస్ ఈస్ ద 2 times ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇట్లా చేస్తే 2π మైనస్ 2i అని చెప్తే దీన్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అని చెప్తాం.
సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని కూడా మనం ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూడండి. ఫర్ సపోజ్ లెట్ us టేక్ హియర్ వన్ ఆఫ్ ది మిర్రర్. ఇక్కడ ఒక మిర్రర్ లేకపోతే ఒక ప్లేన్ సర్ఫేస్ ఏదైనా ఉంది అనుకుందాం. ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇన్సిడెంట్ ఇలా ఇన్సిడెంట్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇలా ఇన్సిడెంట్ అయినప్పుడు మనకి దీని యొక్క ఇమేజ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఏం చెప్తాం, ఇది ఇలా ఇన్సిడెంట్ అయిందంటే డెఫినెట్గా ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, మనకు వీటి యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, దీని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇలా ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ఇమేజ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ చూపించడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ మీరు ఎక్కడో ఒక మిర్రర్ అక్కడ ప్లేస్ అయింది అనుకోండి. ఆ మిర్రర్ అక్కడ ప్లేస్ అయినప్పుడు మనం ఒక సర్టెన్ యాంగిల్లో చూసినప్పుడు మన ఫేస్ మనకు కనిపించదు. ఎందుకు మనకు కనిపించదు, మనకు అక్కడ ఉన్న ఎక్కడో కార్నర్లో ఉన్న పర్సన్ యొక్క ఫేస్ కనిపిస్తుంది. సో అలా అతని ఫేస్ కనిపించడానికి అర్థం ఏంటి, నీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, నీ ఐస్ అనేటి ఆ మిర్రర్ పైన లేకపోతే ఆ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ సర్ఫేస్ అనేది ప్లేన్గా ఉంటే అదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ టు దట్ కార్నర్ పర్సన్. కాబట్టి నువ్వు ఆ కార్నర్ పర్సన్ని చూడగలుగుతున్నావు. అదేవిధంగా ఆ కార్నర్ పర్సన్ కూడా ఒకవేళ మిర్రర్ సైడ్ చూస్తే నిన్ను చూడగలుగుతాడు. అర్థమవుతుందా, మీకు మిర్రర్లో ఏ వస్తువు కనిపిస్తుందో లేదా ఏ ఆబ్జెక్ట్ కనిపిస్తుందో ఏ ఇమేజ్ కనిపిస్తుందో ఆ ఇమేజ్ అనేది ఒకవేళ మీకు మీరే కనిపించారు అనుకోండి స్ట్రైట్గా, విచ్ మీన్స్ దట్ యూ స్టేబుల్ ఆర్ స్టాండ్ ఆన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్లేన్ మిర్రర్. ఆ ప్లేన్ మిర్రర్ ముందు నిల్చున్నప్పుడు నీ ఫేస్ నీకు మాత్రమే కనిపిస్తుంది. అదేవిధంగా ఒక కార్నర్లో ఉన్నప్పుడు ఏదైనా వస్తువు కనిపిస్తుండొచ్చు లేదా పర్సన్స్ ఒక సర్టెన్ యాంగిల్స్లో ఉన్నప్పుడు కనిపిస్తుండొచ్చు. అప్పుడు మనకు ఆ పర్సన్ మనకి కనిపిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ చూస్తున్నావో నువ్వు చూస్తున్నావో దట్ రే ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ స్ట్రైట్గా ఉంటే మన యొక్క ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ ఎంత అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడే ప్రూవ్ చేసాం. ఓకేనా, అంటే మనకి లా ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది నేచర్లో ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది అర్థం చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఒక పర్సన్ని కన్నింగ్గా చూడాలనుకున్నా లేకపోతే కొంచెం అట్లా క్యాజువల్గా చూడాలనుకున్నా మిర్రర్లో ఒక సర్టెన్ యాంగిల్లో చూసినప్పుడు లేకపోతే బైక్లో సర్టెన్ యాంగిల్ ఇలా వెనక వాళ్ళు అబ్జర్వ్ చేస్తురా లేదా అని చూసినప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకు అక్కడ జరుగుతుందంటే నువ్వు ఎంత యాంగిల్లో చూస్తున్నావో అదే యాంగిల్తో ఇంకో పర్సన్ వెనకాల నుంచి అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ కూడా మనం ఇక్కడ చూస్తే దీని విషయంలో మనకు ఒక పాయింట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ప్లేన్ మిర్రర్స్ ముందర నిలబడ్డప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ అనేది ప్లేన్ ముందర నిలబడ్డారు అనుకోండి. ఆ ప్లేన్ మిర్రర్ ముందర నిలబడ్డం వెంటనే అప్పుడు మనకి ఆ పర్సన్ ఎంత డిస్టెన్స్లో నిలబడితే ఆ పర్సన్ యొక్క ఇమేజ్ అనేది ఫుల్గా చూడొచ్చు, ఆ పర్సన్ యొక్క ఇమేజ్ అనేది ఫుల్గా చూడొచ్చు అనేది చూడండి. ఫర్ సపోజ్ ఎంత హైట్లో ఉంటే మనకు ఆ ఇమేజ్ ఫుల్గా కనిపిస్తుంది చెప్పండి. మీ మిర్రర్ యొక్క హైటు ఎంత ఉంటే ఫుల్గా కనిపిస్తుంది. ఫర్ సపోజ్ లెట్ us assume if h is a person height, h అనేది పర్సన్ హైట్. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ప్లేన్ మిర్రర్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ప్లేన్ మిర్రర్ ఉంచాను. ఇప్పుడు ఈ పర్సన్ యొక్క హైట్ కంప్లీట్గా కనిపించాలి అంటే ఆ పర్సన్ యొక్క హైట్ కనిపించాలంటే మిర్రర్ యొక్క హైట్ పర్సన్లో సగం ఉండాలి. ఓకేనా, అంటే పర్సన్లో సగం ఉన్నా సరిపోతుంది. అప్పుడు మనం పర్సన్ ఫుల్ ఇమేజ్ను క్లియర్గా చూడవచ్చు. అర్థమవుతుందా, అంటే ఇది ఒక మిర్రర్ అనుకుంటే ఇప్పుడు పర్సన్ ఒకవేళ దీనికి డబుల్ ఉన్నాడు అనుకోండి అయినా కానీ పర్లేదు, ఫుల్ ఇమేజ్ని చూడొచ్చు. మన డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిల్చున్నప్పుడు లేదా అక్కడెక్కడ చూస్తున్నప్పుడు మనకు కనిపిస్తుంటుంది ఫుల్ పిక్చర్. లేదా కొంచెం పెద్ద మిర్రర్ ఉన్నప్పుడు మన ఇమేజ్ని కూడా దూరం వెళ్తున్న కొద్దీ చూడొచ్చు. అది ఎట్లా ఉండాలి, సర్టెన్ రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే the person height is the length of mirror L is equals to h by 2. the person height కి హాఫ్ ఆఫ్ ది మిర్రర్ ఉన్నప్పుడు మాత్రమే ఫుల్ ఇమేజ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఫుల్ ఇమేజ్ పాసిబుల్. ఓకేనా, ఫస్ట్ సపోజ్ మళ్ళీ నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఒక రూమ్లో స్టాండ్ అయి ఉన్నారు. ఐ స్టాండెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మిర్రర్. సో ఈ మిర్రర్ ముందు నిలబడ్డప్పుడు నా వెనకాల ఉన్న వాల్ యొక్క హైట్ ఫుల్గా చూడాలనుకుంటున్నా కింద నుంచి మీదికి. సో ఆ వాల్ హైట్ చూడాలి అంటే ఆ మిర్రర్ యొక్క హైట్ అనేది కంపల్సరీ h/3 ఉండాలి. ఆ మిర్రర్ హైట్కి ఫర్ సపోజ్ L is equals to h/3. అంటే మనం తీసుకునే మిర్రర్ అనేది ఆ హైట్ యొక్క మిర్రర్ మనకు రూమ్ ఉంటుంది కదా,
ఆ రూమ్లో 1/3 ప్లేస్ హైట్ ఉన్నా సరిపోతుంది. మనం వెనకాల ఉన్న మన కంప్లీట్ మిర్రర్ యొక్క వాల్ యొక్క హైట్ని చూడొచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ స్టాండ్ అయి ఉన్నాడు, క్లియర్, అండ్ మన వెనకాల ఇక్కడ వాల్ ఉంది. ఓకే, ఈ వాల్ సైజ్ కంప్లీట్గా కావాలి అంటే ఏం చేయాలి అంటే మన మిర్రర్ యొక్క హైట్ అనేది, ఈ మిర్రర్ యొక్క హైట్ అనేది h/3 ఉంటే సరిపోతుంది. ఫర్ సపోజ్ హెచ్ హైట్ ఆఫ్ వాల్ తీసుకున్నప్పుడు ఇది h/3 ఉంటే సరిపోతుంది. హైట్ అనేది కొంచెం అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పర్సన్ వెనకాల ఉన్న కంప్లీట్ వాల్ హైట్ చూడాలి అనుకుంటున్నాడు కాబట్టి ఆ టైంలో దిస్ ఈజ్ అబౌట్ చూడాలి అనుకుంటే, క్లియరా? దిస్ ఈజ్ అబౌట్ ఒకవేళ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ వాటికి పర్టికులర్ కండిషన్స్ ఉండాలి అనుకుంటే. సో నెక్స్ట్ మనకి ప్లేన్ మిర్రర్స్ ఇమేజెస్ని ఎలా ఫామ్ చేస్తాయి వాటి గురించి చూద్దాం. చూడండి, ప్లేన్ మిర్రర్స్ మనకి ఇమేజెస్ని ఎలా ఫామ్ చేస్తున్నాయి, వాటి యొక్క ఇంట్రెస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, మనకు తెలుసు ప్లేన్ మిర్రర్స్ ఎలాంటి ప్రాపర్టీస్ ఒబే చేస్తాయో, అవి కూడా లా ఆఫ్ రిఫ్లెక్షన్ని ఇన్సిడెంట్ ఒబే చేస్తాయి. కాబట్టి ఈ ప్లేన్ మిర్రర్స్ గురించి డిస్కషన్. ఈ ప్లేన్ మిర్రర్స్ మనకి ఎంత యాంగిల్స్లో ఉంటే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఈ ప్లేన్ మిర్రర్స్ ఫర్ సపోజ్ ఒక ప్లేన్ మిర్రర్ తీసుకున్నప్పుడు ఈ ప్లేన్ మిర్రర్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంచామనుకోండి, ఈ ఆబ్జెక్ట్ అనేది రే ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఇన్సిడెంట్ అవుతే డెఫినెట్గా ఇది ఆపోజిట్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. లేదా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అవుతే రే అది మనకి ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ ఇన్సిడెంట్ అవుతే ఇలా వస్తుంది. సో వీటి యొక్క రిఫ్లెక్షన్ బియాండ్ ద మిర్రరే మనకి ఫామ్ అవుతుంది కదా. ఓకేనా, చూడండి ప్లేన్ మిర్రర్ యొక్క కండిషన్స్ మీకు చెప్తున్నాను. ప్లేన్ మిర్రర్ యొక్క కండిషన్స్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్ మనకి ఇమేజ్ అనేది అప్రైట్గా ఫామ్ అవుతుంది. అంటే మనం ఎలా నిలబడితే అలా, మనం కెమెరా ముందు లేకపోతే మిర్రర్ ముందు నిలబడ్డ వెంటనే మన ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అంటే మనం అప్రైట్గా, మనం ఎలా ఉంటే అలా స్ట్రైట్గా కనిపిస్తడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ అండ్ సెకండ్ పాయింట్, సేమ్ సైజ్ అండ్ షేప్తో మనం కనిపిస్తాం. ఇది ఎందుకు? ప్లేన్ మిర్రర్స్ గురించి మాత్రమే డిస్కషన్ చేస్తున్నప్పుడు. కాబట్టి ఇక్కడ మనకు ఓ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకున్న వెంటనే దీని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బియాండ్ ద మిర్రర్. కాబట్టి ఇలా ఫామ్ అవుతుంది, దిస్ ఈజ్ ఇమేజ్. ఓకే, మనకి ఇక్కడ కనిపించేటివన్నీ వర్చువల్ ఇమేజెస్ మాత్రమే. ఈ ప్లేన్ మిర్రర్స్లో కనిపించేటివన్నీ వర్చువల్ ఇమేజెస్. కాబట్టి దిస్ ఆల్ ఇమేజెస్ ఆర్ వర్చువల్ ఇమేజెస్, దిస్ ఈజ్ నాట్ రియల్ ఇమేజెస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎంత దూరంలో డిస్టెన్స్ అయితే సేమ్ డిస్టెన్స్, ఒకవేళ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్తాను మీకు, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఎందుకంటే మీరు ఒకవేళ ప్లేన్ మిర్రర్లో ఒక సర్టన్ మీటర్స్లో ఒక 1 మీటర్ దూరంలో నిలబడ్డారు అనుకోండి, మీ ఇమేజ్ కూడా ఆ బియాండ్ ద మిర్రర్ అనేది 1 మీటర్లోనే ఇమేజ్ ఫామ్ అవుతుంది. లేదా 2 మీటర్స్ దూరంలో మీరు ఒక ప్లేస్లో నిలబడ్డారు అనుకోండి, మీకు కెమెరా సైడ్ కూడా, అందుకే చూడండి మీరు మిర్రర్ ముందు నిలబడ్డ వెంటనే ముందుకు వెనక్కి జరగడం వల్ల మీ ఇమేజ్ యొక్క సైజు లేకపోతే వాటి మధ్య డిస్టెన్స్ కూడా బియాండ్ ద మిర్రర్ అనేది మనకు తగ్గడం పెరగడం అనేది కాన్స్టెంట్గా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇలా జరగడానికి రీజన్ ఏంటి అంటే, దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ప్లేన్ మిర్రర్స్. ఈ ప్లేన్ మిర్రర్స్ ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఫర్ సపోజ్ ఇంకొక కైండ్ ఆఫ్ మిర్రర్ తీసుకుందాం. ఇలాంటి ప్లేన్ మిర్రరే తీసుకొని ఒకవేళ ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఇలా సర్టన్ హైట్లో ఉందనుకోండి, ఇప్పుడు ఇలా ఇన్సిడెంట్ అయిన రే అనేది మనకి ఎక్కడ బియాండ్ ద కెమెరా ఫర్ సపోజ్ ఇంత దూరంలో అవుతుందంటే మనకు నెక్స్ట్ కూడా దీని వెనకాల కూడా మనకి ఇమేజ్ అనేది ఇలా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఇమేజ్ అప్స్ రైట్ అని చెప్పాం కదా, సో అప్ రైట్ ఇలా ఫామ్ అవుతుంది, దిస్ ఈజ్ ఇమేజ్. ఫర్ సపోజ్ ఇలా వెళ్తే రే ఇలా వెళ్తే మళ్ళీ ఇది ఇలా వెళ్తుంది. ఓకే, దిస్ ఈజ్ క్లియర్లీ అబౌట్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ ఇమేజ్. మన బుక్స్లో ఐ అంటే ఇమేజ్ అని గుర్తుపెట్టుకోండి, ఓ అంటే ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఈ ప్లేన్ మిర్రర్స్ గురించి డిస్కషన్స్ ఇలా ఉన్నాయి. కానీ నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే, ఒకవేళ ప్లేన్ మిర్రర్స్ సర్టెన్ యాంగిల్స్లో పెడితే, ఇంక్లైన్ ప్లేన్స్లో పెడితే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి? దీని మీద మనకు చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ ప్లేన్ మిర్రర్స్ చిన్న ప్రాపర్టీస్ అడుగుతూ, ఒకవేళ ఈ ఈఏపీ సెట్స్లో కానీ లేకపోతే ఎంసెట్లో కానీ నీట్లో కానీ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగాల్సిన టాపిక్ ఏందని ఉందంటే, ఇంక్లైన్ ప్లేన్లో 2 మిర్రర్స్ని ఇలా పెట్టినప్పుడు మధ్యలో ఒక ఆబ్జెక్ట్ నుంచి ఆ ఆబ్జెక్ట్కి ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి అనేది ఆ క్వశ్చన్ మనకి అడుగుతూ ఉంటారు. దిస్ ఇస్ let us discuss about that topic. Okay, for suppose if 2 mirrors we have like this, these 2 mirrors are placed with inclined surface.
ఈ ఇంక్లైన్ సర్ఫేస్లో ఉన్నప్పుడు మనకి ఇంక్లైన్ సర్ఫేస్లో ఉన్నప్పుడు ఫర్ సపోజ్ ఐ ప్లేస్ వన్ ఆబ్జెక్ట్ హియర్, ఒక ఆబ్జెక్ట్ లేకపోతే ఒక పర్సన్ ఇక్కడ స్టాండ్ అయి ఉన్నాడు అనుకోండి, యు ఆర్ స్టాండెడ్ హియర్, ఓకే స్టాండ్ హియర్. ఇప్పుడు మనం ఇక్కడ స్టాండ్ అయినప్పుడు ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి, ఇది ఒక θ యాంగిల్లో ఉంది అనుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్. మనకి ఇక్కడ సింపుల్గా మనం ఏం రాస్తామంటే 360/θ అని రాస్తాం. ఈ 360/θ ఈజ్ నాట్ ఈక్వల్ ఫర్ ఆల్ కండిషన్స్. వీ హ్యావ్ ఎ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. లెట్స్ సీ. సార్ ఎందుకు ఇలా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి? చాలామంది స్టూడెంట్స్ అడిగేది అదే. మనం బార్బర్ షాప్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినప్పుడు చాలా చాలా మిర్రర్స్ కనిపిస్తూనే ఉంటాయి, పక్క పక్కనే కనిపిస్తాయి. ఎక్కడ చూసినా మన ఇమేజెసే కనిపిస్తుంటాయి. అంటే మనకు ఆపోజిట్లో ఇంకో ఇమేజ్ పెడితే ఆ ఆపోజిట్ ఇమేజ్లో వాటి మధ్య యాంగిల్స్ని బేస్ చేసుకొని మనకి ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి అనేది కూడా చెప్పొచ్చు. చూడండి, ఫర్ సపోజ్ θ యాంగిల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది పర్సన్ స్టాండ్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఇన్సిడెంట్ రే ఇక్కడ పడుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా పడుతుంది, అవునా? సో ఇప్పుడు ఇలా పడుతున్నప్పుడు మనకు తెలుసు ఎంత దూరంలో ఉంటే ఇక్కడ బియాండ్ ద మిర్రర్ మనకి ఇక్కడ కూడా మనకి ఇక్కడ పర్సన్ అనేవాడు ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈజ్ దట్ క్లియర్? అండ్ సిమిలర్లీ మళ్ళీ ఈ రే అనేది ఇక్కడ కూడా ఇన్సిడెంట్ అవుతుంది కదా, మనకి ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ పర్సన్ అనేవాడు ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ 1, ఫర్ సపోజ్ ఇది ఇమేజ్ 1 అనుకోండి, ఇది ఇమేజ్ 2 అనుకోండి. అండ్ మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చిన్న లాజిక్ ఉంటుంది చూడండి. ఈ ఇమేజ్ అనేది ఓకేనా, ఈ I1 ఇమేజ్ అనేది ఈ మిర్రర్కి, ఓకేనా, ఈ మిర్రర్లో ఫామ్ అవుతున్న ఇమేజ్ కదా ఇది. ఈ I1 ఇమేజ్ అనేది ఈ మిర్రర్లో ఫామ్ అవుతున్నప్పుడు ఈ మిర్రర్కి ఈ ఇమేజ్ అనేది ఈ మిర్రర్కి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ గురించి మర్చిపోండి, ఫర్గెట్ దిస్ ఆబ్జెక్ట్. డ్యూ టు దిస్ ఆబ్జెక్ట్ వి ఫార్మ్డ్ వన్ ఇమేజ్ 1. ఈజ్ దట్ క్లియర్? క్లియర్. నెక్స్ట్, డ్యూ టు దిస్ ఇమేజ్ ఫర్ అనదర్ మిర్రర్ ఇట్ ఇమేజ్ బికమ్స్ ఏ ఆబ్జెక్ట్. ఓకేనా? కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ఇలా ఫామ్ అవుతున్న ఆబ్జెక్ట్ అనేది దీనికి మిర్రర్ అవుతుంది. అంటే ఇంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది కాబట్టి మనకి మళ్ళీ ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. లెట్ us టేక్ I3. క్లియర్? అండ్ నెక్స్ట్ కమింగ్ టు I2 ఇమేజ్. సో ఇప్పుడు I2 ఇమేజ్కి వచ్చినప్పుడు ఈ I2 ఇమేజ్ అనేది ఫర్గెట్ అబౌట్ దిస్ ఆబ్జెక్ట్. ఈ I2 ఇమేజ్ అనేది దిస్ I2 ఇమేజ్ ఈజ్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ మిర్రర్. లెట్ us టేక్ దిస్ ఇస్ M1 మిర్రర్ అండ్ దిస్ ఇస్ M2 మిర్రర్, ప్లేన్ మిర్రర్స్. సో ఇప్పుడు ఈ I2 ఇమేజ్ అనేది M1 మిర్రర్కి ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ఫుల్లీ కన్ఫ్యూజింగ్ టాపిక్ ఫర్ దిస్ రే ఆప్టిక్స్. మనకి ఇమేజెస్ ఈ ఫార్మేషన్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ వేలో చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది దీని గురించి మర్చిపోయాం కదా. ఈ ఇమేజ్ అనేది ఈ మిర్రర్కి ఏమైపోయింది, ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ఒక ఫార్మేషన్ ఫామ్ అవుతుంది. లెట్ us టేక్ దిస్ ఇస్ I4. అండ్ ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ I3 అనేది మళ్ళీ సెకండ్ మిర్రర్కి ఒకవేళ యాంగిల్లో వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ తీసుకున్నా ఈ యాంగిల్ అనేది సేమ్ ఉంటుంది, ఈ యాంగిల్తో రిలేటెడ్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా ఈ యాంగిల్తో రిలేట్ అయింది. సమ్ అటు ఇటు అవుతుండొచ్చు డయాగ్రామ్లో, కానీ మీరు ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అంటే అంత యాంగిల్తో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ I3 ఇమేజ్ అనేది ఫర్గెట్ అబౌట్, మళ్ళీ ఇది ఆబ్జెక్ట్ అనుకున్నాం కదా, మళ్ళీ దీని గురించి మర్చిపోకండి. నెక్స్ట్ ఈ I3 అనేది మళ్ళీ M1 మిర్రర్కి ఏమవుతుంది, మళ్ళీ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఈ ఇమేజ్ మళ్ళీ దీనికి ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇలా కంటిన్యూషన్ ప్రాసెస్లో వెళ్తూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది, ఈ మిర్రర్స్ని ఓవర్కమ్ అయ్యి చేసే వరకు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుందా, లేదు. ఎందుకు, మిర్రర్స్ బియాండ్ వెళ్ళిపోయింది. మిర్రర్స్ బియాండ్ వెళ్ళిపోయింది, లేకపోతే మిర్రర్స్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ ఇమేజెస్ ఫామ్ అయ్యాయి. సో మరి ఇలా ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి, డిపెండ్స్ ఆన్ యాంగిల్. ఎలా చెప్తున్నామంటే చూడండి, ఇక్కడ 360/θ ఈజ్ డినోట్స్ యాజ్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్స్. నంబర్ ఆఫ్ ఇమేజెస్, ఈ నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేటివి ఎలా ఫామ్ అవుతున్నాయి, θ/ని బేస్ చేసుకొని ఉంటాయి. ఒకవేళ ఈ θ అనేది 60 degreesలో తీసుకుందాం. ఫర్ సపోజ్ ఇఫ్ θ ఈజ్ ఈక్వల్స్ టు 60 degreesలో ఉన్నాయి, వీటి యొక్క యాంగిల్ θ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees ఉన్నప్పుడు 360/60 ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్ అవుతుంది, 6 అంటే 6 ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడికి అయిపోతుందా, నో. ఇక్కడ మనకి M వాల్యూ ఎలా వస్తుందంటే M ఈజ్ ఈక్వల్స్ టు, ఒకవేళ 6 అనేది ఈవెన్ నెంబర్ అయితే మనకి కొన్ని రూల్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ మనకి దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. డోంట్ ఫర్గెట్ దిస్ వన్. క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి, బాగా ఫోకస్ చేయండి. సో ఇక్కడ M ఈజ్ ఈక్వల్స్ టు n-1 వచ్చిన వాల్యూ, ఇక్కడ మనకి ఎన్ని వచ్చింది కదా, వచ్చిన వాల్యూ ఈవెన్ నెంబర్ కాబట్టి m-1 చేస్తామంటే 6 - 1 అంటే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతున్నాయి, 5 ఇమేజెస్ మాత్రమే ఫామ్ అవుతాయి. సో ఎందుకు ఇలా ఈ 5 ఇమేజెస్ ఫామ్ అవుతాయి అంటే ఫర్ ఈవెన్ నెంబర్,
మనం చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఒకవేళ ఈవెన్ నెంబర్ అయింది అనుకోండి, ఈవెన్ నెంబర్ అయితే మనం వచ్చిన వాల్యూని -1 చేస్తాం. ఓకేనా, దీన్ని మనం ఇమేజెస్ అంటాం. సార్ మరి ఒకవేళ m = n-1 అనేది ఆడ్ నెంబర్ అయితే ఏంటి? m = n. ఈ m = n ఎప్పుడవుతుంది? మనకు వచ్చిన వాల్యూ అనేది ఆడ్ నెంబర్ అయినప్పుడు మనకు ఈ m = n అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మనకు 5 వచ్చింది అనుకోండి, ఒకవేళ ఒక సర్టెన్ యాంగిల్లో ఉన్నప్పుడు ఆ 5 వచ్చినప్పుడు మనం దాన్ని ఎంత తీసుకుంటామంటే m = n అనేది తీసుకుంటాం. అంటే ఎన్ని ఇమేజెస్, 5 ఫామ్ అయితే 5, 7 ఫామ్ అయితే 7, 9 ఫామ్ అయితే 9, 3 ఫామ్ అయితే 3. అంటే ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు దాని యొక్క బైసెక్టర్ ద్వారా ట్రావెల్ చేస్తే మనకు వచ్చే ఇమేజెస్ ఎన్ని ఉంటాయంటే అక్కడ వచ్చిన అన్నీ ఉంటాయి. దట్ ఈస్ రిమెంబర్ ఫర్ ఆడ్ నెంబర్స్. ఓకే, ఫర్ ఈవెన్ నెంబర్స్ మాత్రం -1 చేయాలి. యూ డోంట్ ఫర్గెట్ అబౌట్ దిస్ వన్. సో ఈ ఇమేజెస్ని బేస్ చేసుకొని మనం డిపెండ్ చేస్తాం. ఒకవేళ ఇమేజెస్ అనేటివి, మిర్రర్స్ అనేటివి ప్లెయిన్గా ఈక్వల్గా ఉన్నాయి, మిర్రర్స్ ఆర్ బోత్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఉన్నాయి అనుకోండి. అంటే ఇక్కడ ఒక ఇమేజ్ అనేది మిర్రర్ అనేది ఉంది, ఇక్కడ ఒక మిర్రర్ అనేది, రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ పర్సన్ ఈ రెండు మిర్రర్స్ మధ్యలో నిలబడితే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అయితే ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయండి. రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి వాటి మధ్య యాంగిల్ ఎంత అవుతుంది? దట్ θ = ఎంత? 0 degrees. ఈ 0 degrees అయిందంటేనే మనం ఏం చెప్తాం? n = 360/0. సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ ఇమేజెస్ అనేటివి ఫామ్ అవుతాయి. అంటే ప్లేన్ మిర్రర్స్లో ఉన్న రెండు ప్లేన్ మిర్రర్స్ మధ్యలో మీరు వెళ్ళి నిలబడ్డారంటే యూ కుడ్ నాట్ ఫౌండ్ ఆర్ యూ కుడ్ నాట్ గెట్ యువర్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇన్ ద మిర్రర్స్, బోత్ మిర్రర్స్. అంటే ఇన్ఫినిటీ ఇమేజెస్ అనేవి కంప్లీట్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ ఫామ్లో చూపిస్తుంది కదా. సో 360/θ = ఇన్ఫినిటీ అనేది. దిస్ ఈజ్ అబౌట్ ప్లేన్ మిర్రర్స్. ఈ ప్లేన్ మిర్రర్స్ని యూస్ చేస్తూ మనం యాంగిల్స్లో పెట్టినప్పుడు అనేది మనకి ఓవరాల్గా ఈ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి, ఆడ్ నెంబర్కి ఈవెన్ నెంబర్కి అనేది చూసుకోండి. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో టుడే అండ్ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో అబౌట్ రే ఆప్టిక్స్. అండ్ ఐ హోప్ యూ గైస్ ఆల్ అండర్స్టూడ్ దిస్ వీడియో. Please do like and comment, share to your friends and don't forget to subscribe my channel. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫాలో అవుతూ అడగొచ్చు. లేదంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ నా లింక్ బయోలో ఉంది చూడండి. అక్కడికి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే విల్ డిస్కస్. అండ్ నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ పీడిఎఫ్స్ కూడా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.